మనం గ్రహించుకోవలసిన విషయం. అనవసరమైన వస్తువులు ఏమన్నా ఇంట్లో కొందామని చూస్తే అవసరమైన వస్తువులు అమ్మేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆడ మొగ అందరూ అర్థం చేసుకోండి. ఇవాళ స్పెన్సర్ షాపులు వచ్చాయి మనకి, ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఒక చోటే అంటే అర్థం ఏంటో తెలుసా? ఎకరాలు అక్కడే అమ్మేయచ్చు, స్థలాలు అక్కడే అమ్మేయచ్చు, మొత్తం అన్ని సర్వాంగ క్షౌరం అని అర్థం. అన్నీ ఒక చోటే అంటే అర్థం. అంటే మళ్ళీ గడ్డానికి చోటకి జుట్టుకో చోటకి వెళ్ళక్కర్లేదు, మేము ఇక్కడ అన్నీ గొరిగేస్తాం, నీ దగ్గర ఏమీ లేకుండా పంపిస్తాం. పైగా క్రెడిట్ కార్డు ఒకటి వచ్చింది ఈ మధ్యన, దానికి విచిత్రమైన సౌండ్ ఉంటుంది. మనం క్రెడిట్ కార్డు ఇవ్వగానే వాడు అక్కడ బట్టి షిక్ షిక్ అంటాడు. సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు షిక్ 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 అని 3 నాట్లు పెడతాడు. అదే సౌండ్ మీరు గమనించండి. ఆ తిరుక్షవరం అంతా ఈ క్రెడిట్ కార్డు కూడా అంతే. ఎందుకంటే పరసు జేబులో ఉండి డబ్బులు తీస్తే 100, 200, 500, 1000 తీస్తూ ఉంటే ఇంత అవసరమా, ఇన్ని వందలు అవసరమా అనిపిస్తుందండి మనస్సుకి. నువ్వు క్రెడిట్ కార్డు పెడితే ఏమనిపించదు కదా, అట్టమొక్క. అందులో ఎన్ని లక్షలు ఉన్నాయో నీకు తెలియదు, ఎన్ని లక్షలు తీస్తున్నావో తెలియదు, నీకు ఎక్కడది అనుభూతి. అందుకే క్రెడిట్ కార్డులు వాడడం అంటే సంసారం నాశనం చేసుకోవడమే. నా పర్సులో ఒక్క క్రెడిట్ కార్డు కూడా ఉండదు, ఉన్న ఏటీఎం కార్డు కూడా మేనేజర్కి ఇచ్చి పారేసాను, చింపేశాను నేను. నాకు వద్దని చెప్పాను. అంత కొంపలంటూ కూడా ఇప్పుడు శని ఆదివారాల్లో డబ్బులు తీపి. పైగా ఇంకో సౌకర్యం ఉంది, మన దగ్గర బ్యాంకుకి వెళ్ళి తీయాలి, డబ్బులు లేవని బాకీలు ఎగ్గొట్టొచ్చు, అదో సౌకర్యం. ఇదివరకు ఆ సౌకర్యం ఉండేది, ఇప్పుడు లేదు. ఏటీఎం ఉందిగా అంటాడు ఏమన్నా అంటే. ఇదివరకు అలాగా శనివారం అండి, ఆదివారం అండి, బ్యాంకు సెలవండి, మంగళవారం అండి, ఇవ్వకూడదండి, శుక్రవారం అండి, ఎగ్గొట్టడానికి 100 మార్గాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు వచ్చాక ఆ మార్గాలు ఏం లేవు. పైగా ఎవడి పర్సు చూసినా 16 క్రెడిట్ కార్డులు, ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని క్రెడిట్ కార్డులు. ఇంత సిద్ధంగా మనం సొమ్మును పెట్టుకున్నాక మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యమేనా? ఆలోచించండి దయచేసి. మనస్సును నిగ్రహించుకోవాలంటే సొమ్ము దొరకకూడదు, 7 ఇరుకుల్లో ఉండాలి సొమ్ము. తాళాలు కూడా మనకు కనపడకూడదు, వెతుక్కోవాలి. ఆ వెతుక్కునే ఓపిక లేక ఆ వస్తువు కొండ మానేస్తాం. అంతేగాని నేరుగా డబ్బు అక్కడ ఎదురుగా ఎలపెట్టి మీద 10,000 కట్ట పెట్టండి, సాయంత్రానికి మీ అబ్బాయి తీసుకెళ్లి మొత్తం తాకట్టెట్టేస్తాడు. ఎదురుగా పెట్టారు మీరు అక్కడ. పైగా మా ఇంట్లో పిల్లలకి అన్నీ అందుబాటులో ఉండాలండి, నేను కష్టాలు పడాను వాళ్ళు పడకూడదండి. నువ్వు కష్టాలు పడవు, వాడు పెడతాను నేను వృద్ధాప్యంలో కష్టాలు. అలా చేయకూడదండి ఎప్పుడు పిల్లల్ని. నేను పడలేదు, నేను పడ్డాను, వాళ్ళు పడకూడదు. నువ్వు పడినవి వాళ్ళు కూడా పడాలి, ఇంకో రకంగా పడాలి, తప్పదు. కష్టం అనేది పిల్లలకు అలవాటు చేయకుండా డబ్బు మయంలో ముంచేసి వాడికో సెల్ ఫోను, వాడికో ఏటీఎం కార్డు అన్ని ఇచ్చే, పైగా మన ఏటీఎం కార్డు వాడికి ఇచ్చేస్తే వాడు ఎంత తీశాడో తెలియదు కదండి మనకి. కాలేజీ కుర్రాడికి ఏటీఎం కార్డు మనది ఇవ్వడం, అంతకంటే సంసారం నాశనం పోవడానికి కారణం ఏదైనా ఉందా? ఇవాళ మొత్తం ఇలాగే అయితే ఇంక చేసేది ఏమైనా ఉందా? సాక్షాత్ మహాలక్ష్మీదేవి సీతాదేవి అటువంటి పొరపాటు తను చేసి మనకి పాఠం చెబుతోంది ఇక్కడ. నాయనా, ఉన్న బంగారం ఉండగా అనవసరంగా మాయలేడి మీద బంగారాన్ని కోరి నేను ఎంత దెబ్బతిన్నానో ఒక్కసారి ఆలోచించండి.